ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 గురించి చర్చించుకోవడం జరుగుతుంది. సో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనగా 12 పార్ట్స్, 108 సెక్షన్స్, అదేవిధంగా 13 షెడ్యూల్స్ ఉండడం జరుగుతుంది. మరి ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ పార్ట్ నెంబర్ 10. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని పార్ట్ నెంబర్ 10 గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సార్ మరి యొక్క పార్ట్ నెంబర్ 10లో ఏం చెప్తుంది, ఏదైతే స్పెషల్ ఎకనామిక్ మెజర్స్ ఉన్నాయో అవన్నిటి గురించి మనకు తెలియజేసేది ఏంటి సార్ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని పార్ట్ నెంబర్ 10లోని మనకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది. మరి అందులోని సెక్షన్ నెంబర్ 92 ఏం చెప్తుంది, ఏదైతే సరే ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ గైడ్లైన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి ప్రిన్సిపల్స్ కానీ గైడ్లైన్స్ గురించి కానీ మనకు క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ నెంబర్ 92 చెప్తుంది. సెక్షన్ నెంబర్ 92 చెప్తుంది. మరి అదేవిధంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఏ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యొక్క ఏర్పడబోయేటువంటి రాష్ట్రంలో చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మరి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి, ఏ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలి, అవన్నీ కూడా మనకు సెక్షన్ నెంబర్ 93లో ఏమని మెన్షన్ చేశారు సార్ అంటే క్లియర్గా 10 సంవత్సరాల లోపల అంటే రాష్ట్రం ఏర్పడినటువంటి 10 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఏర్పాటు చేయవలసినటువంటి లేదంటే అభివృద్ధి పరచవలసిన కార్యక్రమాల గురించి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలనే ఒక అంశం గురించి ఏ షెడ్యూల్లో మెన్షన్ చేశారని చెప్తున్నారు, 13th షెడ్యూల్లో మెన్షన్ చేశారు అని చెప్తున్నారు. 13వ షెడ్యూల్లో మెన్షన్ చేశారు అని చెప్తున్నారు. మొత్తంగా మనకి ఎన్ని పార్ట్స్, 12 పార్ట్స్, 108 సెక్షన్లు, 13 షెడ్యూల్స్. సో మరి ఇందులో మనకు 13th షెడ్యూల్లో చెప్తున్నారు ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడుందని చెప్తున్నారు, 13th షెడ్యూల్లో ఉందని చెప్తున్నారు. ఎస్, మరి సెక్షన్ నెంబర్ 94లో వచ్చేసరికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి, మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతానికి ఇవ్వవలసినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి కానీ పూర్తి స్థాయిలో, మరి వీటితో పాటు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం రాబోతుంది, కొత్త రాజధాని నిర్మించాలా. మరి రాజధాని నిర్మించేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసెంబ్లీ విషయంలో కానీ హైకోర్టు విషయంలో కానీ సెక్రటేరియట్ నిర్మాణంలో కానీ కొంతమేర ఎవరు సహాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం వాటి యొక్క నిర్మాణాల్లో ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పేటువంటి సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ నెంబర్ 94 అండి. సెక్షన్ నెంబర్ 94 మనకు చెప్తున్నటువంటి పరిస్థితి.